దేవుడు తన బిడ్డలను కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. సాక్ష్యంగా బ్రతకాల్సిన వారు ఎలా బ్రతుకుతారంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు ఉంటాడు. ఆయన నుంచి అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారు. చివరికి వచ్చేటికి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళడం మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు అనేక మంది కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దినాలు మంచి దినాలు. ఎంతోమంది క్రైస్తవులు, సువార్థికులు, బోధకులు, అపోస్తలులు, ప్రవర్తనను వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఎంతో గొప్ప పరిచర్య జరిగించి వారు పరిచర్యలను విడిచిపెట్టి అన్నిల్లో కలిసిపోతున్నారు. లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగిపోతూ ఉన్నారు. ప్రియమైన సంగమా, నేడు ప్రపంచం ఆ రీతిలో ఉంది. ఒక విశ్వాసి ఏ రీతిగా బ్రతకాలి ఈ లోకంలో, ఒక విశ్వాసి ఎలా ఉండాలి దేవుని సన్నిధానంలో, ప్రభు ఆ వ్యక్తి ఎలా ఉంటే ఇష్టపడతాడు అని ఆలోచించుకోవాలి. నా ప్రభు నా నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథంలో 32వ అధ్యాయంలో 122 నుంచి 37 వరకు చదువుతున్న ఆ భాగంలో ఒక కాపరి మనకు కనబడుతూ ఉన్నాడు. ఒక కాపరి, ఆ కాపరికి ఒక మంద ఉంది. లోకం అనే పద్దనరాము నుండి కనాన్ అనే ఆ యొక్క వాగ్దాన భూమికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కాపరికి ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కాపరి జీవితాన్ని ఆయన ఇక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గతంలో తాను చేసిన తప్పుదాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కాపరికి ఆ జ్ఞాపకం చేసి సరి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒక విశ్వాసి యాత్ర లోకం ఎలా ఉంటుందో పాత నిబంధన వాక్యభాగం ద్వారా తెలుస్తుంది. పాత నిబంధనలో దేవుడు ఒక సంఘాన్ని ఏ విధంగా చూస్తున్నాడో మనకు కనబడుతూ ఉంది. దేవుడు ఏం ఆశిస్తున్నాడు అది పాత నిబంధన అనేది మనకి యాకోబు జీవితం ద్వారా తెలుస్తుంది. పత్రిక పాఠ్యభాగం వచ్చేటప్పటికి క్రీస్తు పేతురుని బండ మీద తన సంఘాన్ని కడతానన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఆరోహణమైన తర్వాత సంఘం అంతటికీ పేతురు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి బిషప్ అండి. ఇలా ఉన్న ఎంతోమంది బిషప్ అని పెట్టుకుంటారు కదండి. బిషప్ కాదు, బిషప్. ప్రియమైన సంఘం ఎంతోమంది బిషప్లు ఉంటారు. మొట్టమొదటి బిషప్ కావాలంటే పేతురు గారు. ఆశయం వాళ్ళు చెప్తారు, మా సంఘానికి మొట్టమొదటి బిషప్ కావాలంటే పేతురు అంటారు. నిజమే, మన సంఘం కూడా ఆ సంఘంలో నుంచి వచ్చిందే. ముందు మనం బయటకు వచ్చాం, మన తర్వాత ప్రపంచంలో అనేక శాంతులు వచ్చాయి బయటికి. ప్రియమైన సంఘమా, సంఘానికి మొట్టమొదటి బిషప్ అయినటువంటి పేతురు గారు గొర్రెలు ఎలా ఉండాలో అక్కడ ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. కాపరి చెప్పేదానికి సువార్థికుడు చెప్పేదానికి వ్యత్యాసం ఉంటుందండి. కాపరి చెప్పే మాటలకి అపోస్తలుడు చెప్పే మాటలకి వ్యత్యాసం ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకే కనబడుతుంది కానీ కాదు. బయట నుంచి వస్తారు, చెప్పి వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళకి సంబంధం ఉండదు. కాపరి పరిచయం ఏంటంటే పోషించడం, నడిపించడం, సంరక్షించడం, కాపాడడం, బాగోగులు చూసుకోవడం. ఈ 5 ఉంటాయి కాపరి పరిచర్యలో. పోషించాలి, కాపాడాలి, నడిపించాలి, సంరక్షించాలి, కట్టుకట్టాలి. ఈ పరిచర్యలన్నీ కాపరి పరిచర్యలో ఉంటాయి. ప్రియమైన సంఘం, ఒక కాపరి శ్రమల్లో ఉన్న సంఘానికి హర్షాలు అవుతూ ఉన్నారు విశ్వాసులు. నీరు చక్రవర్తి టైంలో ఘోరమైన హింస జరుగుతూ ఉంది సంఘం మీద. క్రీస్తు నామమును అంగీకరించిన వారందరినీ చంపివేస్తూ ఉన్నారు. రక్తం చిందించబడుతూ ఉంది రోమా సామ్రాజ్యం అంతా కూడా. ప్రియమైన సంఘమా, ఇప్పుడు క్రీస్తు సంఘానికి కాపుగా ఉన్న పేతురు గారు ఆత్మల కాపురి గురించి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆత్మల కాపురి మీకు ఒక వారసత్వాన్ని ఇస్తున్నాడు, స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అది మీ కొరకు భద్రపరచబడి ఉంది పరలోకం అంటున్నాడు. ఒక కాపురి ఫ్యాన్గా మాట్లాడుతున్నాడు. పౌలు రాసిన పత్రికకి, పేతురు రాసిన పత్రికకి మనకు వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. పౌలు అన్ని పత్రికలు రాశాడు కానీ పేతురు 2 పత్రికలు రాశాడు. ఏం కావాలి మనకి, ఏమిటి మాటలన్నీ మనకి ఒక కాపురి ఎలా చెప్తాడో ఆ రీతిగా ఉంటాయి. ఎక్కువ రాయలేదు పేతురు.
సువార్తకు వచ్చేటప్పటికి 7 కాపర్లు ఉన్నారు. 7 కాపర్లు ఏం చేస్తున్నారంటే మందను విడిచిపెట్టారు. యెరూషలేములో ఉంది మంద. ఆ మందను విడిచిపెట్టి తమ గత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన సంగమా, 6 కాపర్లను ఒక కాపరి, ప్రధాన కాపరి తీసుకెళ్ళిపోయాడు గలిలే దగ్గరికి చేపలు పట్టుకోవడానికి, మరలా బ్రతకడానికి. అప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, పునరుత్థానుడైన యేసు. ప్రియమైన సంగమా, 3 పాఠ్య భాగాల్ని మనం గమనించినప్పుడు విశ్వాస జీవితంలో కష్టాలు ఉంటాయి. లుబేవో అనే మాట వాడబడుతుంది మనకి. లుబేవో అనే మాటకి ఏంటంటే తీవ్రమైన దుఃఖము అని అర్థం, తీవ్రమైన గాయం అని అర్థం, తీవ్రమైన శ్రమ. ఈ 3 పదాలు మనకి 3 పాఠ్య భాగాల్లో కూడా మనకు కనబడుతున్నాయి. పాత మనకి గ్రీకులో చదివి మనకి అక్కడ లుబేవో అనే మాట కనబడుతుంది. ప్రియమైన సంగమా, పత్రికలో కనబడుతుంది, సువార్తలో కూడా కనబడుతుంది. దుఃఖం. మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ఒక విశ్వాసి ఈ లోక సంబంధి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసి ఈ లోక సంబంధి కాదు, ఈ లోకం మంద కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. మన శుక్రవారం దినాన్ని మన వాక్యం విన్నాం. నెహెమ్యా ఇశ్రాయేలు జనాంగాన్ని అన్యజనుల్లో నుండి ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. పరిసయ్యులైన వారు అప్పుడే ప్రారంభమయ్యారు. మనము లోకస్తులతో సంబంధం ఉండకూడదు, మన వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి. మనం కనానులో నివసిస్తూ ఉన్నవారు. కనాన్ అనేది దేవుని మందిరము, పరలోకానికి సాదృశ్యంగా ఉంది. మరణ వస్త్రాలు ధరించిన వాడు దేవుని శ్వాసంలో ఎలా ఉండగలుగుతాడు? పరలోకంలో, దేవుని నివాసంలో. నెహెమ్యా అక్కడ వేరుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, యాకోబుని మనం గమనించినప్పుడు ఈ పాత నిబంధన పాఠ్యభాగంలో యాకోబు చరిత్ర ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక విశ్వాసి జీవితంలో ఎదుర్కొనే ప్రతి శ్రమ, ప్రతి వేదన యాకోబు ఎదుర్కొన్నాడు. గొప్ప ధనవంతుడు పుట్టినోడేంటి, రాజు లాంటి ఇస్సాకు. అబ్రహాం గురించి రాజు లాంటి రాయబడింది. అబ్రహాం తన కలిగిందంతా ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు కూడా రాజు లాంటివాడే. ఆ ఫిలిస్తీన్లు రాజైనా, ఐగుప్తీయులు రాజైనా, చుట్టుపక్కల రాజులైనా వీటికి భయపడుతూ ఉండేవారు. ఆదికాండం 14వ అధ్యాయం చదివితే అబ్రహాం ఒక యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు. తన తమ్ముడైన లోతును విధించడానికి రాజు ఉద్దేశం చేసుకున్నాడు. నెగ్గాడు రాజు లాంటి వ్యక్తులు వీళ్ళు. ప్రియమైన సంగమా, యాకోబు ఏమీ కాదవాడు కాదు. తన తల్లి చెప్పిన మాట విన్నాడు. ఏశావు లాగా నటించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? నేనే నీ కుమారుడైన ఏశావు అని అన్నాడు. తన పేరేంటి? యాకోబు. కానీ తన అన్న పేరు చెప్తూ ఉన్నాడు. తండ్రి చాలా గొప్పడండి. వాయిస్ కనిపెట్టేస్తారు. మన ఎవరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి హలో అనగానే వెంటనే ఆయన గుర్తుపెట్టాను. నేను చాలా కాలం అయిపోయింది మీరే మాట్లాడి ఎవరు గుర్తుపెట్టేసేది గుర్తుంటుంది. పాస్టర్ గారికి గొర్రెలు స్వరమింటూ గుర్తుపడతారు. ఇస్సాకు గుడ్డివాడైనప్పటికీ కూడా యాకోబు స్వరాన్ని గుర్తెరిగాడు. నువ్వు ఏశావు కాదు అని ఎదుర్కొన్నాడు, మాట్లాడుతున్నాడు. నీ స్వరం యాకోబు స్వరము అంటున్నాడు, కానీ నువ్వు ఏశావు కాదు. పాపం మోసపోయాడు. అక్కడ ఏదో రీతిలో మోసపోవాలి, శ్వాసమైనది, భ్రష్టికి వెళ్ళకూడదు, ఒక వ్యభిచారికి వెళ్ళకూడదు, అన్నిటితో కలిసిపోయాడు. విగ్రహాల సంబంధమైన సేవలు చేసుకున్నాడు ఏశావు. దేవుడి శ్వాసని పొందడానికి అడుగుడు కాదు. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకోవడానికి అసలే అడుగుడు కాదు. అందుకనే యాకోబు తల్లి ఆ స్వాస్థ్యము అపరిశుద్ధం అవ్వకూడదని యాకోబుని పంపిస్తూ ఉంది. ఒక దైవ కార్యం అక్కడ జరుగుతూ ఉంది. యాకోబు విన్నాడు తల్లి మాట, మోసగించాడు తన తండ్రిని, ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఏశావు కోపం వచ్చింది, చంపేయాలి అనుకున్నాడు కదండి. చంపేయాలి నా తమ్ముడిని అనుకున్నాడు. మాట్లాడుకుంటున్నాడు తన మాటలు. నా తండ్రి ముసలోడు అయిపోతున్నాడు కదా, ఇప్పుడు చంపితే చచ్చిపోతాడు. కొంతకాలం మావుకోవాలని అనుకున్నాడు. మాటలు తల్లికి వచ్చినాయి.
ఎవరో చెప్పారు వెళ్ళి తల్లి వెంటనే ఇసాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది బాబుతోటి. ఆ కుమారుడిని సంగతి ఏంటి అని అడుగుతుంది. 16 పంపించు అని మాట్లాడుతుంటుంది. ఇసాకు మామూలు పిలుస్తున్నాడు యాకోబుని, నువ్వు 16 వెళ్ళు అంటున్నాడు. సంగమా దేవుడికి మోసగాడే అని కూడా కాదు, సప్లాంటర్ అని అర్థం ఉంటుంది. సప్లాంటర్ అంటే ఒకరి స్థానాన్ని ఆక్రమించుకోవటం. దేవుడు ఇస్తాడు, దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు వేరే వాళ్ళు నీకు ఇస్తున్నాడు. సప్లాంటర్ ఆశీర్వాదం. మన సందర్భాల్లో ఉద్యోగం కూడా మనకి ఎలా వస్తుందంటే నీకు కాదు, దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, 2 years క్రితం వచ్చాను. నేను కవల స్థానం దేవుడు ఇచ్చాడు. అంతకుముందు కూడా అంతే, కవల స్థానం ఇచ్చాడు, వాళ్ళు తప్పించాడు దేవుడు. ఆమె కూడా అక్కడ తిరిగింది. అది దేవుడు నిర్ణయించింది. అది యాకోబు మోసగాడని అనుకుంటాం కనుక, యాకోబు పరిశుద్ధుడు, పవిత్రుడు, సాత్వికుడు అన్న సత్యాన్ని చాలా మంది గ్రహించరు. యాకోబు పాపం తల్లిమాట విన్నాడు, ఒక మోసగాడిగా మిగిలిపోయాడు. ప్రజల దృష్టిలో, తన అన్న దృష్టిలో తండ్రి చాలా చూపించాడు కొడుకు చేసిన పనికి. అర్థం చేసుకున్నాడు. తర్వాత అర్థం చేసుకుని అంటున్నాడు, 16 వెళ్ళు, ఈ మేనమామ దగ్గరికి వెళ్ళు, భార్యను సంపాదించుకుని తిరిగిరా. ఒక మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభమవుతుంది యాకోబు జీవితంలో. యాకోబుని మనం ఒక మిషనరీగా చూడాలండి. తండ్రి నుంచి పారిపోతూ ఉన్నాడు, తండ్రి పంపుతున్నాడు 16కి. అన్న పంపుతాడని వెళ్ళు, దాంట్లో ఖర్చులకి చాలా డబ్బులు ఇచ్చడానికి ఇస్తాను. చాలా డబ్బులు ఉన్నాయి కదా, కానీ దాంట్లోనే బైబిల్లో రాయబడలేదు. ఒక రథంలో చదివాను నేను. ఏసావు కొడుకులట దోచుకున్నారట, అతని దగ్గర ఉన్నాయన్నీ కూడా. పేమెంట్ సంగమా విలువైన ఆభరణాలు ఇచ్చాడట. మనుషులు రత్నాలు లాంటివి, నన్ను విడిచిపెట్టండి, తీసుకోండి అని బ్రతికినప్పుడు ఇచ్చేసి అనుకుంటుంది పెట్టారంత వాడు. పేమెంట్ సంగమా మనం జ్ఞాపకం చేసుకున్న సత్యం బయట ఈ సంగతి అయితే రాయబడలేదు. ఆ రోజు దేవుడు జ్ఞాపకం మాట్లాడేంటో నేను మళ్ళా రక్షిస్తాను ఈ దేశానికి, నిన్ను మళ్ళా రక్షిస్తాను అంటున్నాడు. రిమైన్ సంగమా దేవుడు ఒక కర్రలో పంపిస్తూ ఉన్నాడు. ఏమీ లేదు, పట్టుబట్టలు ఉన్నాయి యాకోబు దగ్గరికి. తన తల్లిదండ్రులు ఇచ్చిన ఏమి కూడా లేవు. రాజు లాంటి వ్యక్తి కొడుకు యాకోబు, తినడానికి కూడా ఆహారం లేదేమో చేతిలో. ఒక కర్రతో మాత్రమే నడుస్తూ ఉన్నాడు. కాపరి కర్ర. రిమైన్ సంగమా ఒక కాపరి మందం తయారు చేయడానికి వెళ్తున్నాడు. కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ కుటుంబమే మనం చెప్పాలంటే మొట్టమొదటి సంఘం అని మనం చెప్పవచ్చు. 18 విగ్రహాలు పూజించబడే ఆ స్థలంలో దినైన సంగమా యాకోబు ఒక గొర్రెల మందని తయారు చేస్తున్నాడు. తన భార్యలు, తన పిల్లలు అందరినీ కూడా దేవుని యొక్క నామంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఒక టైం వచ్చింది ప్రేమ సంగమా యాకోబు గురించి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు యాకోబుని దేవుడు తను చెప్పిన రీతిగానే. 37వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో లాబాను అంటే పెళ్ళిన మామ యాకోబుకి. లాబాను కుమారుడు అనుకుంటున్నారట యాకోబు గురించి. మన తండ్రికి కలిగినది యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ అవదానం సంపాదించని చెప్పుకొనిన మాటలు ఎవరిదారట. దేవుని బిడ్డలు ఆశీర్వదించబడుతున్న సందర్భంలో లోకము ద్వేషిస్తుందండి. సొంతవాడే, రక్త సంబంధే, అమ్మ అన్నయ్యో తమ్ముడే అంటాడు. అయినా అతను ద్వేషిస్తున్నాడు, అతని కుమారుడు కూడా యాకోబును ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు, ఆశీర్వదయ్యాడు. ఒంటరిగా వచ్చాడండి ఆ వ్యక్తి. 16కి సమూహమైపోయాడు ఆ వ్యక్తి. ప్రియమైన సంగమా ఒక విశ్వాసి జీవితంలో ఆశీర్వాదం వచ్చినప్పుడు అపవాది ఖచ్చితంగా ఏదో ఒక ఆటంకాన్ని కలిగించడానికి చూస్తూ ఉంటాడు. యాకోబు జీవితంలో కూడా శ్రమలనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి. దేవుడు యాకోబుతో
చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు లేచి తండ్రి దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు యాకోబు తన యొక్క దేవుని మాటని వెళ్ళిపోతూ ఉన్నాడు. మన 31వ అధ్యాయంలోనే 3వ వచనం చదివితే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశం నందు నీ బంధువులకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడైందని యాకోబు చెప్పాను, వెళ్ళేక అన్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చావు? ఆ దేశానికి తిరిగి వెళ్ళు. పక్కన రావడానికి లోకానికి సాదృశ్యంగా ఉంటే, కనాన్ అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు తన సేవకుని పంపుతూ ఉన్నాడు. లోకాచారాల్లో ఉన్న వ్యక్తుల్లో నుండి దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఒక మందను తయారు చేస్తున్నాడు. ఆ మందని ఇప్పుడు కనానికి తీసుకుని వెళ్ళాలి. పరలోకానికి సాదృశ్యంగా ఉంది ఆ మంద, యాకోబు కుటుంబం. ఆ కుటుంబాన్ని యాకోబు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, టైం వచ్చింది బాబు, నువ్వు నీ సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి కనానికి. దివ్యమైన సంఘమా, క్రీస్తుకి మనకు దీన్ని ఆపాదించినప్పుడు క్రీస్తు వచ్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, సంఘాన్ని స్థాపించాడు, తిరిగి వెళ్ళాడు. ఆయన మరలా వచ్చినప్పుడు తండ్రి చెప్పిన మాట వింటాడు. ఆయన వచ్చి సంఘాన్ని ఎంతపడి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దివ్యమైన సంఘమా, యాకోబు ఒక కాపరిగా మనకు కనబడుతున్నాడు. ఒక మిషనరీగా, దేవుని ప్రచారకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. యాకోబుని మనం గమనించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయండి. 4:34 యాకోబు పొలంలో తన మందయ్యకు రాహేలు హేయాను పిలువనంపి, పిలుచుట అంటే ఏంటో తెలుసా? దేవుడికి పిలిపిస్తున్నాడు. నువ్వు రా అనంటే నువ్వు రావాలి క్రీస్తు దగ్గరికి. నీ ఇష్టం, నువ్వు వస్తావా లేదా? నువ్వు దేవుని రాజులో ఉండాలంటే నువ్వు వస్తావు. దేవుని రాజు నాకు వద్దు అనుకుంటే నీకొద్దు, చాయిస్ నీదే. దేవుడిని బలవంతం చేయడు. పిలుపు అనే మాటలో సంఘం అనే పదం కొనబడుతుంది. ఎక్లేషియా అనే పదం గ్రీక్లో. ఎక్లేషియా అంటే పిలువబడిన వారు, లోకంలో నుండి బయటకు పిలువబడిన వారు. మన నార్త్ ఇండియా వెళ్ళామనుకోండి, అక్కడ చర్చ అనే పదం మనకి వినపడదు. ఎక్లేషియా అంటారు సంఘాన్ని. ఎక్లేషియా సంఘమా, ఎక్లేషియా పిలువబడుట. యాకోబు పొలంలో ఉన్నాడంట. పొలము పరిచర్యకి సాదృశ్యంగా ఉంది. పిలుస్తున్నాడు పొలంలో తన భార్యను, బిడ్డలు, తన మందను పిలుస్తున్నాడు, గొర్రెలు పిలుస్తున్నాడు. పిలిచి మనం వెళ్దామని కానీ వాడు బయలుదేరి కనానుకు యాత్ర చేసి వెళ్తున్నారు. ప్రియమైన సంఘమా, ఒక ట్రైన్ అంటే మొట్టమొదటిగా యాకోబు అనుభవించిన పోరాటం ఏంటంటే తన మామ నుంచి పారిపోవడం, తన మంద కాపాడుకోవాలి. లాభాలు శాతానికి సాదృశ్యంగా ఉన్నాడు, ఒక తోడేలికి సాదృశ్యంగా ఉన్నాడు. గొర్రెలు కాపాడుకోవాల్సిన బాధ్యత. బయటనే పారిపోతున్నాడు, తన సమస్తాన్ని తీసుకొని మధ్యలో పట్టుకున్నాడు లాభాన్ని. కానీ దేవుడు ఒక వార్నింగ్ అనేది లాభాన్ని వేస్తున్నాడు. జాగ్రత్త చూసి నువ్వు మంచి కానీ చెడు మాట కానీ నువ్వు మాట్లాడదు అని చెప్పి లాభాన్ని ఆయన ఒక వార్నింగ్ అనేది ఇస్తున్నాడు. రాత్రికాల సమయంలో మన 37వ అధ్యాయం మనం చదువుకుంటే ఈ భాగం మనకి కనబడుతూ ఉంటుంది. లాభాలతో చెట్టు చేసుకున్నాడు, అక్కడ ఒక నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు 32వ అధ్యాయం వస్తున్నాడు. ముందుగా ఒక తోడేలు నుంచి మందను కాపాడాడు. 32వ అధ్యాయం మొదటి వచనంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని, దేవదూతలంట ఎదుర్కొన్నారంట. యాకోబు భక్తుడండి, బహుశా అబ్రహాములే, ఇస్సాకులే ఎంతో భక్తిపడు. దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నాడు, కళలు చూస్తూ ఉన్నాడు, దర్శనాలు చూస్తూ ఉన్నాడు. దేవదూతలు కూడా అసలు ఎరిగి ఉన్నాడు. అంటే సింపుల్ గా అసలు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. దేవదూతల గురించి యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని, మనుషులు ఎదుర్కొన్నాడంట. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయం అని పేరు పెట్టాడు. మహనీయం అంటే దేవుని సేన, 2 సేనలు అని అర్థం. ఫుట్ నోట్లో చూస్తే మనకి 2 సేనలు అనే పదం మనకి అక్కడ కనబడుతుంది. ప్రియమైన సంగమా, ఇప్పుడు తన అందరూ వర్తమానం పంపుతున్నాడు ఏసావు దగ్గరికి.
పారిపోయాడు కదా, మరి అన్న దగ్గర నుంచి చంపుతాడేమన్నాడు భయపడి. ఇప్పుడు దేవుడు మళ్ళా తన దేశాన్ని తిరిగి వెళ్ళమంటున్నాడు. నీవు దేవుని స్వరాన్ని వినాలి, వచ్చేయమంటూ ఉన్నాడు. వెళితేనేమో మరణం, వెళ్ళకపోయినా మరణమే. యాకోబు దేవుని మార్గని ప్రయాణం వెళ్ళిపోయాడు. ఆ మొదటి గండాన్ని తప్పించుకున్నాడు. ఇప్పుడు రెండవ గండామైనటువంటి యేషుకి వర్తమానాన్ని పొందుతూ ఉన్నాడు. మూడవ చూడండి 32:3. యాకోబు ఏదోము దేశం అనగా షేర్ దేశం సహోదరుడు యేషుకు దోతలను నాకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యేషువుతో ఎంతవరకు నేను లాభం నివసించి నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనులు కలరు. నీ కటాక్షం ఆయన కలుగునట్టుగా నా ప్రభుని ఇది తెలియచేయాలని సేవకుడైన యాకోబు అని నేను చెప్తున్నాను. యాకోబుకి నమ్మకమైన పరివారం ఉన్నారండి. కుటుంబాన్ని మాత్రమే యాకోబు సంపాదించలేదు. యాకోబు వరకు ప్రాణం పెట్టగలిగే నమ్మకమైన సేవకుడిని దేవుడు యాకోబు ఇస్తూ ఉన్నాడు. దేశం దగ్గరికి వెళ్ళారు. యాకోబు చెప్పినట్టు ఇప్పుడు ఆ సేవకుడు ఒక వర్తమానాన్ని తీసుకుని వస్తున్నారు. ఆలోచనలో ఆ దోపది యాకోబు తిరిగి వచ్చి, మేము ఈ సహోదరుడైనా దేశంలోకి వెళ్ళింది అసలు 400 మందితో ఎదుర్కొని వస్తున్నాడు. 400 మందితో వస్తున్నాడు. నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు దేశంలో తన సేవకుడితో కలిసి ఒక వర్తమానాన్ని తీసుకొచ్చి తన యజమానికి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అతనికి ఆ ప్రతిస్పందన? ఒకప్పుడు అతన్ని మోసగించాడు, అతనికి రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించాడు, అతనికి రావాల్సిన భూమిని దొంగిలించాడు. ఒక దొంగగా యేషోవు దృష్టిలో ఉన్నాడు. ఇప్పుడు యేషోవు సమాధానానికి వస్తున్నాడా, హతమార్చడానికి వస్తున్నాడా? ఇక్కడ తెలియదు. ఒక పెద్ద ప్రశ్న యాకోబుకి. ఏమైనా సంగమా 7వ వచనం అంటది, యాకోబు మిక్కిలి భయపడి మిక్కిలి భయపడి తొందరపడి జాకబ్స్ ట్రైన్ అనే మాట మనకి ఇంగ్లీష్లో అర్థం ఉంటుంది. అర్థం ఉంటారు. ఎంతమంది తెలుసో మరి ఈ మాట. యాకోబు యొక్క శ్రమ అక్టోబర్ 7 జరిగింది కదండి. యాకోబు యొక్క శ్రమ అంటారు. ఇంకా ఉంది. మళ్ళా ఈ శ్రమ మళ్ళా యుద్ధం జరుగుతుంది కొన్ని సంవత్సరాల్లో. జాకబ్స్ ట్రైన్ అంటారు. యాకోబు జీవితంలో ప్రారంభం నుంచి ఒక పోరాటం, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అనేది. తన మామ నుంచి కాపాడుకున్నాడు, ఇప్పుడు తన అన్న నుంచి కాపాడుకోవాలి. యాకోబుకి వేదన, ఒక శ్రమ. ఎంత వేదన అంటే తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అని కాపాడుకున్న ప్రతిసారి ఆపదలనేవి యాకోబుకి తన మరణకాలం వరకు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రేమైన సంగమా భయపడ్డాడంట. మిక్కిలి భయపడి తొందరపడి ఎదోచనంలో యేషోవు భూమి మీదకి వచ్చి నీళ్ళు గుంపు తప్పించుకుని పోనట్టుకుని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడంట. 2 గుంపులుగా చేశాడు. మనుషుల్ని, సమస్తాన్ని కూడా అక్కడ 2 గుంపులుగా చేశాడంట. ఇప్పుడు చూడండి 8వ వచనంలో విశ్వాసి ఎలా ఉంటాడు, ఎలా ఉండాలో 8వ వచనం చూస్తున్నకి అర్థమవుతుంది. శ్రమ వచ్చింది, నువ్వేం చేస్తావు? యాకోబుకి శ్రమ వచ్చింది, ఎలా ఉన్నాడో చూడండి 8వ వచనంలో. నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశంలో నీ బంధువులకు తిరిగి వెళ్ళము, నీ మేలు చేసేదని నాకు చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములను అపాత్రులను పెట్టినగా నా చేతి కలప మాత్రమే ఈ యోర్దాను దాటిని. ఇప్పుడు నేను 2 గుంపులైంది. ప్రియమైన సంగమా, ఆపద వస్తుంది. ఆపద వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఏ వాగ్దానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు? ఆ వాగ్దానాలను దేవుడు సముఖంలో ఎత్తాలి. అంతేగాని ఇబ్బందులు పడిపోయి కంగారు పడిపోకూడదు. భయపడుతున్నారు. గురువు వచ్చిన వాటికి చదివిస్తుంది కదా. భయపడ్డాడు, తొందరపడ్డాడు, కానీ ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. అయ్యా నాకు చేసిన సమస్యలు ఒక్కరికి నేను అయోగ్యుడను అంటున్నాడు, నేను అపాత్రుడని అంటున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు ప్రభా, నేను అపాత్రుడిని అని తగ్గించుకుంటూ ఉన్నాడు. తను దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అక్కడ ఎత్తి చెప్తూ ఉన్నాడు. కష్ట సమయంలో యాకోబు చేస్తున్న ప్రార్థన ఒక విశ్వాస జీవితంలో ఒక మాదిరిగా ఉండాలి.
ఈ 9వ వచనంలో మనం చూస్తే అక్కడ మాట అంటున్నాడు, సమస్త సత్యమునకును సమస్తమైన ఉపకారములకు అంటున్నాడు. నీ సేవకుడు అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. సేవకుడు, దాసుడు. అంటే దాసుడు అనమాట. రిమైండ్ సంగమా, దాసుడు, పనివాడు, కూలివాడు కూడా కదా, పట్టు బానిస. ఎవరైతే అనే మాటకి అర్థము, ప్రభా నేను నీ దాసుని, నీ సేవకుని, నీ స్లేవుని అంటూ ఉంటున్నాడు. బానిస అనే అర్థం వస్తుంది అక్కడ. రిమైండ్ సంగమా, నేను అహాస్తుడిని ప్రభా అంటూ ఉన్నాడు. 11వ వచనంలో అంటున్నాడు, ఇప్పుడు నేను 2 చుక్కలైతే నా సహోదరుడిని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించును. అతను వచ్చి పిల్లలతో తగిన నన్ను భయపడుతున్నాను. నేను నీకు తోడై నిశ్చయంగా విస్తారమవడం వలన దిగ్గెప్పలేని సముద్ర తీసుకోలేని సంతానము చేసినట్టు ప్రార్థన అలా ఉండాలండి. వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు, దేవుడు చేసి చెప్తూ ఉన్నాడు ఆయనకి, నువ్వు పలానా నువ్వు చేస్తావు ప్రభా అన్నాడు. దానికి ముందుగా దేవుడు తన జీవితంలో చేసిన మేడకి తను అయోగ్యుడే అంటున్నాడు. ఏది ప్రభా, అప్పుడు నాకు సమస్తాన్ని ఇచ్చావు, నేను అల్పుడిని అయినా నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఏమంటాడంటే, ప్రభా నా అన్నాడని చంపడానికి వస్తూ ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు, తప్పించు అంటున్నాడు. తప్పించుము అంటున్నాడు. తప్పించుమని ప్రార్థన మనం చెయ్యాలి. ప్రభు కూడా పరలోక ప్రార్థనలో సోదరునిక ఈ నుండి మమ్మను తప్పించుము ప్రార్థన చెయ్యాలండి. ఆపద వచ్చినప్పుడు తప్పించు ప్రభు అని మనం చెయ్యాలి. యాకోబు అదే చేస్తూ ఉన్నాడు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని భయపడుతున్నాడు. పిల్లలు మంద, తల్లి అంటే సంఘము, నన్ను అంటే కాపోయి అని అర్థం వస్తుంది. భయపడుతున్నాను ప్రభా అని అంటూ ఉన్నాడు. నీకు తోడేంటన్నావు కదా, నాకు కటాక్షం ఇస్తానంటావు కదా అని దేవుడికి చెప్తా ఉన్నాడు. తీసుకోవాలైనా సంతానాన్ని విస్తరింప చేస్తానంటావు కదా. బేతేలులో దేవుడు అతనికి వాగ్దానం చేశాడు కదా. 12వ సమయంలో అంచిన పర్వతం నుండి వేయబడినప్పుడు చూశాడు కదా దర్శనాన్ని. దేవతలు పర్వతం నుండి దిగావడం, పైకి ఎక్కి వెళ్ళడం. రిమైండ్ సంగమా, దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని ఒక విశ్వాసి ఆ రీతిగా ప్రార్థన చేయాలండి. 11వ వచనంలో చూడండి, అసలు అక్కడ రాత్రి గడిపి వారు సంపాదించిన దాంట్లో ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వారి పిల్లలను, 40 ఆవులను, 10 ఆవులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిదలను తీసుకుని మందను వేరువేరుగా తన దోష చేతి కనిపించి, మీరు మందకు నడుమ ఎడవచ్చు, నాకంటే ముందుగా సాగిందని చెప్పింది. సామెతలుగా 14వ మాటలండి. ఒడిలో ఉంచబడిన కానుక గొప్ప క్రోధాన్ని చల్లారుస్తుందంట. ఒడిలో నీ మీద ఎవరికైనా కోపం ఉందా, ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ఆకి ఇవ్వండి, కోపం అలా చల్లారుతుంది. బైబిల్ చదివిస్తుంది కదా. యాకోబు కూడా అదే పని చేస్తున్నాడు. దేవుడు తనకి ఇచ్చిన ఆస్తి, పశువులే ఆ దినాల్లో ఆస్తి, గొర్రెలు, గొడ్లు, ఆవులు, మేకలు, గాడిదలు, ఒంటెలు, పనివాడు, వీరే పూర్వదినంలో ఆస్తి. ఆ ఆస్తిని వదిలిస్తున్నాడు, పంపిస్తూ ఉన్నాడు తన అన్నకి. ఎందుకంటే సమాధానం చేసుకోవడం కొరకు. 17 అన్నాడు, మరి వాళ్ళు మనతో నా సహోదరుడిని ఎదుర్కొని, నీ నమ్మువాడు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందరున్నవి ఎవరివని నీకు అడిగిని అలా నీవు ఇవి నీ సేవకుడిని యాకోబుకి, ఇది నా ప్రభుని ఏశావు కొరకు పంపబడిన కానుక అన్నాడు. నా ప్రభువు అనే మాటను అక్కడ ఉపయోగిస్తున్నాడు. తన చంపడానికి వస్తూ ఉన్నాడు ఏశావు. అతనితో చెప్తున్నాడు, నువ్వు నా ప్రభువి, నువ్వు నా సహోదరుడు కాదు అని అంటూ ఉన్నాడు. అక్కడ నా ప్రభువేనే ఏశావు కొరకు పంపబడిన కానుక అనే మాటను యాకోబు చెప్పమని తన సేవకుని చెప్తూ ఉన్నాడు. ఇదిగో యాకోబు మా వెనక వస్తున్నాడు, చెప్పండి అని ఆజ్ఞ నుంచి పంపడంటారు. ఈ రీతిగా చేసినప్పుడు యాకోబు మీద ఏశావుకున్న కోపం తగ్గుతుందని భావించాడు. అలా 2 గుంపుల వారికి చెప్పాడు. ప్రియమైన సంగమా, ఏశావు వస్తూ ఉన్నాడు. యాకోబు పై తన కుటుంబాన్ని 3 భాగాలుగా ఉంచుతూ ఉన్నాడు.
దాసు పుట్టిన సంతానము ఆ దాసు ఆ భార్యను ఒక గుంపు, మొదటి భార్య పుట్టిన సంతానం వాళ్ళు ఒక గుంపు, చివరిగా తను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య తన పుట్టిన కొడుకు యోసేపు ఏమైంది సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. అందరినీ వస్తూ ఉంచుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసుని కలవాల్సిన సమయం వస్తూ ఉంది. దాని ముందు ఒక చిన్న శోధన అనేది మరలా ఎదురవుతూ ఉంది. యాకోబుకి చదవబడిన భాగం 32వ అధ్యాయంలో మనం 22వ వచనంలో చూస్తే, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోపురేవు దారిపోయాడు. ఎబ్బోపురేవు దారిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ 7 దారి నుంచి తన కలిగినానికి పంపివేశాను. చూసారండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు అంటారు. యాకోబు వారిని తీసుకుని ఆ 7 దారి నుంచి, ఆ 7 పేరు ఎబ్బోకు అంటే ఖాళీ చేసుకోవడం నాకు వస్తుంది. నువ్వు ఏం విడిచిపెట్టకూడదు, నువ్వు మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలి. వాగ్దానం దేశానికి నీ కుటుంబాన్ని దేవుడికి ఇచ్చిన సమస్తాన్ని ఈ లోకంలో ఉంచకుండా తీసుకుని వెళ్ళిపోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి సంఘానికి. యాకోబుని చూసుకున్నప్పుడు లాభం ద్వారా ఎదురైంది. ఇప్పుడు ఎదురుకుండా ఒక 7 ఉంది. ఆ 7 దాటిస్తే యేషోవు ఎదురుకుండా వస్తాడు. వెళ్ళాలి, తప్పదు. ఒక గండం తప్పించుకున్నాడు. 7 అనేది కూడా చాలా ప్రవాహం అంటే విస్తారమైన వేగంతో ప్రవహించే నది అది. ఆ 7 దాటించాడు, కుటుంబం అంతటినీ పంపించేశాడు. యాకోబు గారు అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు చూడండి 23వ వచనంలో, యాకోబు వారిని తీసుకుని ఆ 7 దాటి 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడేనండి, ఒక్కడే వెళ్ళాడు. దేవుడు నాకు ఇచ్చిన అంతా ఇప్పుడు వాతావరణము పంపేశాడు కదా, వెళ్ళిపోయాడు. 7 దాటించాడు. ప్రేమేంటి సంగమా, యాకోబు ఒక్కడు ఎబ్బోపురేవు దాటిన తర్వాత అలా మిగిలిపోయాడంట. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో రెస్లింగ్ అంటారు, చూస్తారు కదా, కుస్తీ ఆడతారు కదా, పెనుగులాడంటే కుస్తీ అన్నమాట. ప్రేమేంటి సంగమా, ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడతాడట, కుస్తీ ఆడుతూ ఉన్నాడు అక్కడ. ప్రేమైన సంగమా, ఒక నరుడు అనే మాట రాయబడుతుంది. ఈ నరుడు ఎవరినంటే యేసు ప్రభు. మన కృత నిబంధనలో మనం చూసిన సందర్భంలో ప్రేమైన సంగమా, ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే 25వ వచనంలో, తాను అతని విలువకుండా చూచి తొడ మీది అతనిని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడడం వలన యాకోబు తొడగూడు. ఈ యొక్క నరుడు ఆ వ్యక్తిని గెలవలేకపోతాడంట యాకోబుని. ఎందుకు? ఒక విశ్వాసి. నువ్వు ప్రభుని పట్టుకొని ఉండాలి. నువ్వు ఆయన్ని విడిపించి విడిపించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనుకో, నువ్వు ఆయన పట్టుకోవాలి. యాకోబు ప్రభుని వెళ్ళిపోకుండా పట్టుకుంటూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చాడు ప్రభు, వెళ్ళనివ్వడం లేదు, వెళ్ళనివ్వకుండా ఆయన్ని పట్టుకుంటున్నాడు. ప్రేమైన సినిమా. అప్పుడు ఆ నరుడు యాకోబుని కొట్టాడంట ఒక దెబ్బ. అప్పుడు అతను కుంటుతూ నడిచాడని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉంది. ఇప్పుడు తొడగూడు వసిలేడని ఉంది, అయినా యాకోబు విడిచిపెట్టట్లేదు. 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమని కాదు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. అన్ని ఆశీర్వాదం ఇచ్చారు కదా దేవుడు, ఇంకా ఆశీర్వాదం కావాలంటే యాకోబుకి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఎందుకు అడుగుతున్నాడు ఆశీర్వాదం? తనకు అడుగుతున్నాడా? రేపు దాటించాడు. తన కుటుంబమే ఒక సంఘంగా ఉంది. వాగ్దానం భూమికి చేరవలసిన వారు మన కొరకు అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయా. నేను 27వ వచనం, ఆయన నీ పేరేమన్నాడు కాదు యాకోబు అని చెప్పాడు. యేషోవు తన తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన సమయంలో యాకోబు తనే వెళ్ళి యేషోవా నీ కుమారుడను, నీ శ్రేష్ఠ కుమారుడని అన్నాడు. ఏమైందన్నా దేవుడు చూడండి, నీ పేరు ఏంటి అడుగుతున్నాడు. తండ్రి అడిగాడు, నీ పేరు ఏంటంటే యేషోవా అన్నాడు. ఇక్కడ ఎందుకు యేషోవా అని చెప్పడం లేదు? ఒక విశ్వాసంలో మార్పు రావాలండి. తప్పే మార్పు రావాలి. ఏంటి నీ పేరు? యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. నేను మోసగాడిని ప్రభు అంటున్నాడు.
యాకోబుని మనం మెచ్చుకోవాలండి. ఆ మోసకరమైన జీవితం నుండి నన్ను విడిపించుకోవా అంటున్నాడు. నా పేరు మార్చు తండ్రి అని అక్కడ ప్రభుకి అక్కడ మనం చేసుకుంటూ ఉన్నాడు. ఏమైనా సంగమా, ఈ సమయంలో ఆయన పాప జీవితంలో గతంలో మనం చేసిన తప్పిదాన్ని ఇక్కడ ఒప్పింపజేస్తూ ఉన్నాడు. నీ పేరేమిటి అనగానే నా పేరు యాకోబు అని చెప్తున్నాను రాయబడుతుంది. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడు. ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే. ఎందుకంటే మనుషుల మీద నీకు లాభాల మీద నీకు దేవుని మీద కూడా నీకు సృష్టిలో. అందుకని నేను కూడా ఇశ్రాయేలు జనాంగం ఉంది అంటే కారణం యాకోబు యొక్క విశ్వాసం పోరాడమే మనుషులు నెగ్గడమే దేవుడు వాళ్ళకి ఇస్తున్న ఆశీర్వాదం. అంతమంది శత్రువులు దేశిస్తూ ఉన్న ఆ దేశం నెగ్గగలుగుతూ ఉంది. ఎవరు కూడా సరిహద్దు దారి ఇశ్రాయేలు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నది? ఆనాడు రేవు దగ్గర రేవు దగ్గర దేవుడు యాకోబు పేరు ఇశ్రాయేలు నామకరణం చేశాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వీరు ఏమైనా సంగమా ఒక మాట అడుగుతున్నాడు, నీ పేరేంటి ప్రభు అని అడుగుతున్నాడు. 22 వచ్చిన 29 యాకోబు నీ పేరు దయచేస్తున్నాడు. అందుకని అది నిమిత్తం నా పేరు అడిగినని చెప్పి అక్కడ నా యాకోబు నేను ముఖాముఖిగా దేవుడికి ఆయన నా ప్రాణము దగ్గరని ఆ స్థలంలో పెనుయేలని పేరు పెట్టారు. పెనుయేలు అంటే దేవుని ముఖం అని అర్థం. దేవుని ముఖం, దేవుని చూశాను కందారా అయినా నేను బ్రతుకున్నాను అని చెప్పి ఆ ప్రాంతానికి పెనుయేలని పేరు పెట్టారంట. అతను పెనుయేలు సాగిపోయినప్పుడు సూర్యోదయం అప్పుడు తొడకు చూసుకుని నడిచింది. అందుచేత ఆయన యాకోబు తొడకు అనుకుంటున్నందున నేను ఇశ్రాయేలీయులు తొడగుడి మీద ఉన్న కుంటినరము తినదంట. ఏమైనా సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సంఘటన తర్వాత అధ్యాయంలో మనం గమనించినప్పుడు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. 33వ అధ్యాయంలో మనము గమనిస్తే 4వ వచనంలో చూడండి. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పొరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. వాళ్ళిద్దరూ కన్నీరు. ప్రియమైన సంగమా, నరమదలగాల్సిన ప్రాంతంలో దేవుడు అద్భుత కార్యం ఏం జరిగిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం ఆపద ఎదురవుతుంది అనుకుంటాం, కానీ నీకు ఆపద ఎదురవుతుంది అనుకునే సందర్భంలోనే అన్ని మాత్రమే ఉంటాయి. నీకు శ్రమ వస్తువులను కూడా సందర్భంలోనే నీకు శ్రమ పెట్టేవారు నీకు మిత్రులుగా మారిపోతూ ఉంటారు. నేను హతమాత్రం అనుకున్న వాళ్ళు నీకు ఆశీర్వాదంగా మారిపోతూ ఉంటారు. యేసు తన తమ్ముడు తనకు చేసిందని మర్చిపోతూ ఉన్నాడు. తన తమ్ముడిని పట్టుకుని అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు, కౌగులించుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కన్నీరు విడిచిది అనే మాట మనకు కనబడుతుంది. సహోదర ప్రేమ మనకు అక్కడ కనబడుతూ ఉంది. ద్వేషం ఏమైపోతుందండి? సహోదర ప్రేమ మారిపోతుంది. ఎప్పుడు మారుతుంది? నీ శత్రువులు నీకు మిత్రులుగా అంటే నువ్వు లోబడాలి, దేవుడికి లోబడాలి, ఆయన చెప్పిన మార్గం చెయ్యాలి. ఏషో వస్తున్నాడు ప్రభా, నన్ను చంపేస్తాడు ప్రభా అనుకుంటే ఏషోతో సమాధానం లేదా యాకోబుకి వచ్చిందేది కాదు. ఆ దేవుడు మునిగిపోతుంది ప్రభా నా కుటుంబం అనుకుంటే యాకోబుకి సమాధానం వచ్చేది కదా, రాదు, వచ్చేది కాదు. లాభం చంపేస్తాడు ప్రభా నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే అనుకుంటే యాకోబు ఈరోజు చరిత్రలో ఉండేవాడు కాదు. ఎందుకు దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తాడంటే ఒబీడియన్స్, మాట విన్నాడు. దేవుడు నీకు ఒక పిలిపిస్తాడు. దేవుడు నువ్వు వినాలి, వినకపోతే నీ ఇష్టం. దేవుడు నేనేమంటావు? నువ్వు పల్లవునికి వెళ్తావా, నాకంటే వెళ్తావా? అదంటే దేవుడు పరలోకం అనే మనానికి యాకోబు ద్వారా తన మందను తన కుటుంబాన్ని తీసుకుని పంపిస్తూ ఉన్నాడు. మనము చదవబడిన పేతురు పత్రికను మనం గమనిస్తే మొదటి పేతురులో 1వ అధ్యాయంలో 3-9 వచనాలు మనకి కనబడుతూ ఉంది. అపోస్తలుడైన పేతురు ఏమని చెప్తున్నాడంటే, సంఘము హింసించబడుతూ ఉంది, విశ్వాసులు వధించబడుతూ ఉన్నారు క్రీస్తు నామం కొరకు. వధించబడుతున్న సందర్భంలో ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు వారికి అర్థమయ్యే భాషలో. ఏమైనా సంగమా కాపని కాబట్టి గురుల మనసు ఎలా ఉంటుంది ఎదిగి ఉన్నాడు కాబట్టి ఈ పత్రికను ఆయన రాస్తూ ఉన్నాడు. 3-4 వచనం అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి
లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. చూసారండి, మనకి జీవంతో కూడిన నిరీక్షణ అనేది ఉందంట. ఒక హోప్ అనేది ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది మనకు హోప్? క్రీస్తు మృతులలో లేచాడు, అదే కదా మనం నమ్మేది. ఆయన మృతులలో లేచాడు, మనం కూడా సమాధిలో ఉంచబడినప్పటికీ కూడా మనం తిరిగి లేస్తాం. ఒక విశ్వాసకి లోక సంబంధికి తేడా అదే, ఒక విశ్వాసకి అవిశ్వాసకి తేడా అదే. అవిశ్వాసి భూగర్భంలో ఉంచబడతాడు, తిరిగి రావడు. విశ్వాసి భూగర్భంలో ఉంచబడతాడు కానీ తిరిగి లేస్తాడు. ఇక్కడ పేతురు అదే అంటున్నాడు, జీవంతో కూడిన నిరీక్షణ అంటున్నాడు. దాన్నే మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది. అంటే అక్షయం అంటే ఏంటి? ఇంపెరిషబుల్, నశించినంత. పట్టు చూడండి, కొంతకాలం వేసుకున్న తర్వాత పాడైపోతాయి, చీకిపోతాయి. ఇల్లు అయితే కొంతకాలం అయిన తర్వాత మళ్ళా కట్టాల్సిందే. ఏదైనా సరే లోపల బండి అయినా, వెహికల్ అయినా, కార్ అయినా కొంతకాలం తర్వాత మళ్ళీ కొత్త తీసుకోవాల్సిందే. కానీ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం అంటది అక్షయమైనది, నిర్మలమైనది. బైబిల్లో నిర్మలమైనది అనబడిన ఈ మాటకి గల అర్థం ఏంటంటే డాగ్లేనిది, మత్సలేనిది అని అర్థం. గ్రీక్ బైబిల్లో వాడే పదానికి మత్సలేనిది అని అర్థం. ఇటువంటి మరకలు లేనిదని అర్థం. నిర్మలమైనదని వాడబడు అనే మాట తెలుగులో రాయబడుతూ ఉంది. వాడబారనది స్వాస్థ్యం మనకు కలిగినట్టు. పువ్వు ఎండిపోతుందండి, పువ్వు ఎండిపోతా లేదా? గడ్డి ఎండిపోతుందా లేదా? కానీ దేవుని ఆశీర్వాదం ఎండిపోదంటది. వాడబారనదినైన స్వాస్థ్యము. స్వాస్థ్యం అనే పదం వాడుతూ ఉన్నాడు. ఇది తండ్రి నుంచి కుమారులకు వచ్చే వారసత్వం. ఏంటి? ఆశీర్వారసత్వం. పరలోకం తండ్రి నుండి విశ్వాసం వచ్చేది ఏంటి? తన కుమారుడి రక్తం ద్వారా, తన కుమారుడి పునరుత్థానం ద్వారా, తన కుమారుడి విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం అనే విశ్వాసం, పరలోకంలో స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కుమారుడికి ఐగుప్తు వచ్చిన తర్వాత దేవుడు 12 భాగాలుగా చేస్తున్నాడు. ఆ భూమిని చీట్లు వేస్తూ ఉన్నాడు ప్రతి కుటుంబానికి. నీ ఇల్లు ఇక్కడ ఉండాలి, నీ ఇల్లు ఇక్కడ ఉండాలి, నీ కుటుంబం ఇక్కడ ఉండాలి. ఆ భూమి అంతా కూడా చేతుల ద్వారా 12 మంది ఇశ్రాయేలు కుమారులకు పంచబడింది. పరలోకం కూడా అంతే. నీకు నీ కుటుంబానికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆనాడు కనాను భూమిని ఏ విధంగా ఇశ్రాయేలు ఇచ్చాడు తన కుమారునికి, దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు. నీ కుమారుడికి నీకు ఇది పరలోకంలో ఆ రీతిమైన దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడంట. వారసత్వం అన్నమాట. స్వాస్థ్యం అనే పదానికి కలుగునట్లు ఆయన తన విశేష కనిపించడం చెప్పిన మనలను మరలా మనం జన్మింపజేసిన ఆయన మనం తిరిగి బ్రతుకుతున్నాం. నీ మూలంగా, ఆత్మ మూలంగా కూడా మనం ఆత్మ తిరిగి జన్మించాలంటే నీరు దేవుడి వాక్యం ద్వారా శక్తివంతంగా మారుతుంది, జీవాన్ని ఇవ్వగలుగుతూ ఉంది, నూతన జన్మ ఇవ్వగలుగుతూ ఉంది. నీరు పరలోకం నుండి దిగువస్తున్న ఆత్మ మనకి పరలోకానికి తీసుకుని వెళ్ళే ఒక గ్యారంటీగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఒక మధ్యవర్తిగా మనం తీసుకుని వెళ్ళే ఒక గ్యారంటీగా కదండి. అప్పుపత్రం ఇచ్చినప్పుడు గ్యారంటీ సంస్కారం పెట్టారు కదా. అలాగే దేవుడు తన పరిశుద్ధాత్మను నీటి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ వ్యక్తి పరలోక సంబంధి అని. ఆ వ్యక్తి మరణం తర్వాత ఆ వ్యక్తి పరలోకానికి చేరుకుంటాడు. అందుకని బాప్తిస్మం తీసుకున్న గుడికి తీసుకోకూడదండి. దేవుని ఆత్మ నింపుదల రావాలి. రాలేదంటే నీ జీవితంలో అది సరైనదిగా లేదని అర్థం. ప్రేమైన సంగమా, మనం చదువుతోని ఈ భాగంలో పేతురు గారు సంఘానికి ఆ పరలోక స్వాస్థ్యం గురించి చెప్తూ అన్నాడు. 5వ వచనంలో కడవరి కాలమందు, అంచె దినాల్లో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ. ఇప్పుడు మనం రక్షించబడ్డాము అని అనుకుంటున్నాం. మనకు వాడేస్తామంటే రక్షణనే వాడేస్తాం మనం. ఇంకా మనం దానిలోకి వెళ్ళలేదు. ఎప్పుడు వస్తుందంటే అది కడవరి కాలంలో వస్తుందంట ఆ రక్షణ. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడిని నమ్ముకుంటా వచ్చే భాగ్యం ఏంటని అనుకుంటున్నావా? ఈ కొరకు దేవుడు ఒక స్వాస్యాన్ని భద్రపరుచుంటాడు పరలోకంలో. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, శ్రమ వచ్చినా, మరణించినా, పేతురు పత్రిక రాయడానికి ఉద్దేశం ఏంటంటే మీరు ఎన్ని శ్రమలు పడుతూ ఉన్నారు, మీరు
మరణించినా పర్లేదు, మీ కొరకు స్వాస్థ్యమైన దేవుడు దాచిచ్చాడు, దాని గురించి ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ పేతురు గారు 6వ వచనంలో. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ఇక్కడ దుఃఖం అనే మాట మీకు ఉపయోగం అనే పదం వాడబడుతుంది. తీవ్రమైన వేదన కదండి. శ్రమలు వచ్చినప్పుడు ఎంత వేదన గురైపోతూ ఉంటారు. క్రీస్తు గురించి హింసపడాల్సి వచ్చినప్పుడు కూడా వేదన ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, పేతురు గారు అంటున్నాడు సంఘంతో, మీరు ఈ శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము, అది ఎంత కాలమో కానీ కొంచెమే, ఒక దినం 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు ఒక దినం అంట ప్రభు దృష్టిలో. కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. 7వ వచనం, నశించుకో సువార్త అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణములు. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. స్వచ్ఛమైన బంగారంగా మారగలుగుతూ కదా, మట్టి కీలు ఇంకా అది రకరకాల వ్యర్థాలతో బంగారం శుద్ధపరచబడుతుంది కదా. ఎలాగా? అగ్నిలో వేసినప్పుడు మానవ జీవితానికి అగ్ని అని శ్రమలు అనుకున్నప్పుడు అవిశ్వాసి విచారిస్తాడు, వేదన చెందుతాడు. విశ్వాసం సంతోషంగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, ఆ బంగారం ఎంత నశించిపోతుంది, కానీ మీలో ఉన్న మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు మించినదై యేసుక్రీస్తు ఆయన రాకడ సమయంలోనంట మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతాయి అని అంటాడు. అందుకే మనకి క్రైస్తవులుగా మనకి గొప్ప భాగ్యం అంటే ఈ లోకంలో మనం చంపడవచ్చు, దీని బహుమానం మనకి ఆయన ఇస్తాడానికి వచ్చినప్పుడు 8-9 వచనంలో చూస్తే ఒక మాట అంటాడు, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసం కలుగు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పాసక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారే. మన ప్రభుని ఎప్పుడైనా చూసారు, సరే అయిపోయింది, కానీ ఎలా నమ్మారు? మీకు ఎవరు ఎలా నమ్మారు? వారు విన్నారు. యాకోబు తన భార్యకి, తన పెళ్లికి, సావుకి కనాడు గురించి చెప్పినప్పుడు వారు ఎంత సంతోషించుంటారు, సంతోషంగా వెళ్తున్నారు. దేశం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళారు. మనం కూడా చేసే మనం ఆయన చూడకపోయినప్పటికీ కూడా ఆయన మనం చూస్తున్నట్టే ఉన్నాం, ఆయన విశ్వసిస్తూ ఉన్నాం, ఆయన ప్రేమిస్తూ ఉన్నాం. ఒక మాట ఇక్కడ చెప్పబడుతుంది, మీ విశ్వాసములకు ఫలము అనగా ఆత్మరక్షణ మనం పొందుకుంటున్నామంట. విశ్వాసానికి ఫలం ఉంటుందంటే నా పనికి కలిగే ఫలం ఏంటి అనుకుంటారు లేదని, ఏసైకి నమ్మితే నాకు కలిగే ఫలం ఏంటి? ఆత్మ రక్షణ అనే మాట బైబిల్లో రాయబడుతుంది. నువ్వు దేవుడు నమ్ముకుంటే నీకు కలిగేది ఏంటంట? ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ కోసం నువ్వు అఖిలానికి శ్రమలు భరించాల్సి శ్రమలు క్రీస్తు నామం అంగీకరించవలసిన సమయంలో నువ్వు అంగీకరించాలి. నువ్వు ఆయన కొరకు మరణించాల్సి వస్తే మరణించాలి. అటువంటి సమయంలో పేతురు అదే విషయాన్ని సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఒక పాస్టర్ గారు కదా, కాపురి కదా, ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు పేతురు గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. పేతురుతో పాటు పాలు శిష్యులు వెళ్ళిపోయారు, గల్లీకి వెళ్ళిపోయారు. పేతురు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకి ఇక్కడ రాయబడుతూ ఉంది. మొదటి వచనంలో పడి తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరం శిష్యులకు మళ్ళా తనను ప్రత్యక్షపరచను. ఆయన తనను ప్రత్యక్షపరచుకొని వెళ్ళేదనగా సీమోను పేతురును, విలువనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడును, నతనయేలును, జబదయి కుమారుడును, ఆయన శిష్యులో మరి ఇద్దరును. ఎంతమంది ఉన్నారు? మొత్తం 7 ఉన్నారు. ఏమైంది సంగమా? ఈ 7 చూడండి. 3వ వచనంలో సీమోను పేతురు వాళ్ళతో అంటూ ఉన్నాడు, నేను చేపలు పట్టబోదునని వారు అనగా వారు ఏమను మీతో కూడా వచ్చిందని వారు వెళ్ళి ధోని రాత్రి ఈ పక్కన సత్య మాత్రమే రాత్రంతా క్షమ పడినా ప్రేమైన సంగమా పేతురు గారి మాట విని, పేతురు ప్రధాన కాపుగా ఉన్నాడు, ఆయన కింద కాపులు వీళ్ళందరూ 6 సంఘాన్ని విడిచిపెట్టి తమ గత జీవితానికి వాళ్ళు
వెళ్ళిపోతూ ఉన్నారు. 4వ వచనంలో సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచాను. సూర్యుడు కదా ఆయన, నీతి సూర్యుడు కదా. కిరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి తన బిడ్డల మీద. ప్రియమైన సంగమా, దుఃఖంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. 4వ వచనంలో గమనిస్తే, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదంట. ఎందుకు గుర్తుపడతారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు ఒక మాట చూడండి, యేసు పిల్లలారా భోజనం మీద ఏమైనా ఉన్నదా? తండ్రి బిడ్డల్ని అడిగిన ఇంట్లో అడుగుతున్నాడు, పిల్లలారా భోజనం మీద ఏమైనా ఉన్నదా? ఆయన శిలువ మరణానికి ముందు అపేయబడిన రాజాన్ని ఏమి తీసుకోలేదు. రాజాలను కానీ రొట్టెని కానీ మాంసాన్ని కానీ తీసుకోలేదు. పస్కా పండుగను అక్కడ ఆయన పని ఒక పస్కా బలికోసుగా అర్పించబడిపోతున్నాడు. ఉపవాసంతో ఉన్నాడు ఆ రాత్రంతా. ఆయన ప్రేమైన సంగమా, ఇప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. తన శిష్యుని అడుగుతున్నాడు, పిల్లలారా భోజనానికి మీద ఏమైనా ఉండదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వాళ్ళు వేయండి, మీకు దొరికినని చెప్పారు కనుక వారు ఆలోచన చేయగా చేపలు విస్తారమైనప్పటినందున అక్కడే వేసారు కదా వాళ్ళు. ఎందుకు పడ్డదని నువ్వు ప్రభు చెప్పిన మాట చేసినట్టు ఎక్కడైతే వలేస్తావో, ఎక్కడైతే లాభం రాదో ఏం చేయాలి? అక్కడ వేయమన్నప్పుడు ఖచ్చితంగా నీకు పడతాయి. ధోని కుడి ప్రక్కన అన్నాడు. ధోని ఎవరు? యేసు ప్రభు కుడి ప్రక్కన నువ్వు ఉండాలి. ఆయన కుడి ప్రక్కన నువ్వు నిలబడి ఉండాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం అని కలుగుతుంది. వాళ్ళతో యేసు ప్రభు అదే మాట చెప్తున్నాడు. వల వేయండి అనగానే వల వేశారంట. ఆ రోజు నాకు చెప్పబడుతుంది, వారు వల వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతుకు చెప్పాను. ఆయన ప్రభు అని సిమోను పేతుడిని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో శిష్యులు గ్రహించాడు. యోహాను గ్రహించాడు ఆయన ప్రభువు కదా. ఆయన ప్రభుని గుర్తుపట్టలేదండి. ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టలేదండి. తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేదా? బిడ్డలు గుర్తుపట్టలేదా? చిన్న బిడ్డలు గుర్తుపడతారు. పెద్దోళ్ళు తప్పు చేసినోళ్ళు, పెద్దోళ్ళు తండ్రి కొట్టాడు అనుకోండి, ఇంకా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళిద్దరిని తండ్రి కొట్టడు, పెద్దోళ్ళనే కొట్టాడు. పెద్దోళ్ళు కొట్టాడు ఏమవుతుంది? పిల్లలందరూ వాళ్ళ మీద దెబ్బలు పట్టినట్టే ఉంటుంది. భావిస్తూ ఉంటారు, తండ్రి నన్నే కొడతాడు అనుకుంటారు. సైలెంట్గా వెళ్ళి తండ్రి మనం చూస్తున్నాడు. ప్రేమైన సంగమా, అదే సంగతి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రేమైన సంగమా, శిష్యులు ఆయన ప్రభుని అని పేతురు అన్నారట. నువ్వే కదా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అని ఎండేగా చెప్తూ ఉన్నారు. పేతురు దిగంబరుడుగా ఉన్నాడు. అక్కడ సిగ్గుపడుతూ ఉన్నాడు. ఆదాం దాక్కున్నట్టు నీటిలో దుమికి వేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఆయన పైబడ్డ వేసుకొని సముద్రంలో దుమికారు. 8వ వచనం ధరించి నుంచి 200 మూరల దూరం ఉన్నందున తగ్గిన శిష్యులు చేపలు గల వలలాగొచ్చు ఆ చిన్న దూరంలో వచ్చింది. వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వారి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు ఎవరు పెట్టేది? ఆయన వాళ్ళ ఆహారం అడిగాడు, లేదన్నారు. ఎవరు పెట్టారు? గుడి దగ్గరికి వచ్చేటప్పటికి దూరం నుండి మళ్ళీ చదవలేదు మారు. వారి దరికి రాగానే అక్కడ నిప్పులు ఉన్నాయంట, వాటి మీద ఉంచబడిన చేపలు ఉన్నాయంట, రొట్టె కూడా ఉందంట. వారికి కనబడేమో అని మాట్లాడబడుతుంది. 9వ వచనంలో యేసు ప్రభువే అది తన ఆశ్చర్యకరమైన శక్తితో అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 10వ వచనంలో యేసు మీరు ఇప్పుడు పట్టిన చేప కూడా కొంచెం తీసుకుని అని చెప్పారు. సీమోను పేతురుతో నీటి వలన జరిగిన అది 150 గొప్ప చేపలతో నిండిను. చేపలు అంత విస్తారంగా పడిన వల తీవ్రలేదు. యేసు రండి భోజనం చేయడానికి వాళ్ళతో పిలిపిస్తున్నాడు. రండి భోజనం చేయడానికి అన్నాడు. నా రాజ్యంలోనికి రెండైన పిలుపును మరలా ఇస్తున్నాడు. మారు మనసుకి వారికి మరలా పిలుపునిస్తున్నాడు ప్రభు. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడో వారి శిష్యుడు ఆయన ఎవడనో అడిగా తెగలేదు. 11వ వచనం యేసు వచ్చి ఆరోగ్యం తీసుకుని వారికి పంచి ఇచ్చాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు పుట్టిన నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. యేసు ప్రభు సూపర్ న్యాప్ పవర్తోటి తన ఆశ్చర్యకరమైన శక్తితోటి వారికి అక్కడ ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. భోజనం చేసేదారు. భోజనం చేసిన తర్వాత అసలైన కట్టం వస్తూ ఉంది. సరి చేయాల్సిన సమయం వస్తూ ఉంది. ఇప్పుడు 15వ వచనం చూద్దాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూశాడంట. భోజనం అయిపోయింది, కూర్చున్నారో నిలబడారో మనకు రాయబడలేదు. అక్కడ యేసు ప్రభువుకి సీమోను పేతురుని చూస్తున్నాడు. మిగతా వాళ్ళని అక్కడ ఆయన మాట్లాడలేదు.
మిగతా వాళ్ళు ఆల్రెడీ ఈశ్వరులు చెప్పారు. చిన్నపిల్లలు చెప్పారు కదా, ఇందాక కష్టం కొడితే మిగతా వాళ్ళందరూ తండ్రి దగ్గర వెళ్ళిపోతారు, కొట్టడు కదా. అందుకని ఇప్పుడు సీమోను పేరు అడుగుతున్నాడు ప్రభు, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే అన్నాడు, వీరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు కీర్తన నడుతున్నాడు. ఈ మాటని మనం గ్రీకులో చూసినట్లయితే యేసు ప్రభు అడుగుతున్న మాట, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అగాపావు అనే పదం వాడబడింది. వీటిలో మీకు చాలా పదివేలు చెప్పాను. అగాపావు అంటే మీ ప్రేమను క్రియలో కనపరచండి. దేవుడి ప్రేమ ఎప్పుడు కూడా క్రియలో కనపడుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతమని బైబిల్లో రాయబడుతుంది. పేతురే రాస్తున్నాడు కదా, క్రియలు లేని విశ్వాసం మృతమంట. ఎందుకు రాస్తున్నాడు ఆ మాట? యేసు ప్రభు ఈ మాట నేర్పడు కాబట్టి క్రియలు ప్రేమించండి. యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను దేవుని ప్రేమతో ప్రేమించి ఆ ప్రేమను క్రియ రూపంలో కనపరుస్తున్నావా అని అడుగుతుంటే పేతురు జవాబు, అతడు అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే అని ఆయనతో చెప్పినాడు. పేతురు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ఎదుగు కదా అంటాడు. ఇక్కడ పేతురు ప్రేమిస్తున్నాను అనే మాట వాడబడిన పదం ఫిలేవు అనే పదం వాడబడుతుంది. ఫిలేవు అంటే సహోదరుల మధ్య ఉండే ప్రేమ. ఏశావు యాకోబును చూసాం కదండి, ఆ ద్వేషము ప్రేమగా మారిపోయింది. సహోదర ప్రేమ అది ఒక తండ్రి పుట్టిన పెట్టదు, ఒక తల్లి పుట్టిన పెట్టదు, భావం పెట్టదు. మళ్ళా సహోదర ప్రేమ, దేవుడి ప్రేమ, దేవుడి ప్రేమ సహోదరుల మధ్య ఆదిగా ఉంటా ఉంటుంది. ఏమైనా సకమా ఇప్పుడు పేతురు జవాబు ఫిలేవుతో ఉంటా ఉంది. సహోదరుడు ప్రేమించినట్లు ప్రేమిస్తున్నాను ప్రభా అన్న అర్థమవుతున్న రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు పేతురుతోటి. ఏమైనా సకమా తర్వాత మనం చూస్తే 16 వచ్చినప్పుడు మళ్ళా ఆయన యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అతను అడిగాడు. మళ్ళా ప్రభు, నువ్వు దేవుని ప్రేమతో నన్ను ప్రేమిస్తూ ఆ ప్రేమను క్రియల్లో కనపరుస్తున్నావా అని అడుగుతూ ఉన్నాడు యాకోబుని, పేతురుని. ఆయన మనకు పేతురుని అడిగినప్పుడు రెండోసారి జవాబు, అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నానని నీవే. పేతురుని 3 పర్యాయాలు అడుగుతున్నాడు ఈ మాట. మొదటి పర్యాయము పేతురు జవాబు, సహోదర ప్రేమను ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు. పేతురు ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. కాదు ఎవరు? పేతురు అనే బండ మీద క్రీస్తు తన సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం కలిగిన 15వ వచనంలో చూస్తే, యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలు అంటున్నాడు. ఆ నియమం అనే పదం వాడుతుంది. ఆ నియమం చిన్ని పిల్లలు అనమాట. ఎంత తొట్టే కదా గొర్రె పిల్లలు, అవి ఆ పిల్లల్ని ఆ నియమం అంటారు. అవి దేనికి చూసుకున్నాయంటే కొత్తగా సంఘంలో నుంచి చేసిన వారికి, విశ్వాసంలో వచ్చిన వారికి, సువార్తికుల ద్వారా, అపోస్తుల ద్వారా విశ్వాసం రక్షణ పొందిన వారికి వారు సాదృశ్యంగా ఉన్నారు. ఈ గొర్రె పిల్లలకి జ్ఞాపకం అంటున్నాడు. ఫీడ్ చేయడం. బాస్కో అంటే అర్థం తెలుసా? డాన్ బాస్కో స్కూల్ అంటే మీరు వినుంటారు. డాన్ బాస్కో స్కూల్స్ ఉంటాయి. ఆ బాస్కో లేదా బోస్కో అనే పదానికి అర్థం ఏంటంటే మేట అని అర్థం. ఆ చిన్నపిల్లలు రక్షణలోనికి వచ్చిన వారిని, దేవుని వాక్యంతో వారిని మేపు అంటున్నాడు. వారి తప్పిని ఒక తండ్రిలాగా అని చెప్తున్నాడు. 16వ వచనంలో ఆయన మళ్ళా నన్ను ప్రేమించినా అంటే పేతురు అదిరికి జవాబు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇస్తున్న జవాబు నేను ఇప్పుడు పేతురుతో ఆయన చెప్తున్నాడు, నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను ఖాయము అంటున్నాడు. ఇక్కడ గొర్రెలు అనే పదానికి ప్రవాట అనే పదం వాడుతున్నాడు. ఇది నీ గొర్రెలు విశ్వాసంలోకి వచ్చి ఎందులో ఉన్నారు, నడుస్తూ ఉన్నారు విశ్వాసంలో క్రీస్తులో. ఈ గొర్రెలకు కాపరిగా ఉందని చెప్తున్నాడు ప్రభు. నా గొర్రెలకు ఖాయము అనే ఆ మాటకి కాపరి పడే వారిని మేపు అని చెప్తున్నాడు. చివరిగా 3వ చూద్దాం. 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగాడు. నన్ను ప్రేమిస్తున్నావా అని 3వసారి అతను అడిగినందుకు పేతురు వెనకబడి, ప్రభువా, నీవు సమస్తమే అయిన వారు, నన్ను నీవు ప్రేమిస్తున్నానని నీవే అని ఆయనతో చెప్పాడు. ప్రేమేమా ఇక్కడ యేసు ప్రభు 3వసారి ఏమడుతుందో తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే పదానికి ఆయన లేవు అనే పదాన్ని వాడుతున్నాడు. పేతురు ప్రేమిస్తున్న ప్రభు అన్నాడు కదా సహోదర ప్రేమతోటి. ప్రభు ఇప్పుడు నీవు నన్ను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఆయన లేదు.
సహోదరుడిగా నన్ను భావించి నన్ను ప్రేమిస్తున్నావా అన్న మాటను ప్రభు ఈ వ్యక్తిని అడిగినప్పుడు పేతురు వ్యసన పడ్డాడు. వ్యసన పడడం అంటే అర్థం ఏంటంటే వాట్ ఈస్ వ్యసన పడతారు? వ్యసన పడటం, కోపం, ఇంకా వ్యసన పడతారు. చాలా మంది ఏమంటారంటే పేతురు కోపం తీసిందంటారు. పేతురు కోపం రాలేదు. వ్యసన పడుట అంటే ఏంటో తెలుసా? తీవ్రమైన దుఃఖంలో ఉండుతారంటారు. తీవ్రమైన దుఃఖం అని అంటారు. ఆయన వ్యసనాక్రాంతులుగానే విషయాక్రాంతులుగానే ఉంటుంది, దుఃఖాక్రాంతులుగానే పలుకుతుంది కదా, వ్యసనాక్రాంతులుగానే అంటే దుఃఖంతో నిండిన వాడు అనమాట. పేతురు దుఃఖపడుతున్నాడు. ఎందుకనంటే ఆ మంట వెలుతుల్లో నేను యేసు ఎవరో నాకు తెలియదని చెప్పాడు అక్కడ. అప్పుడు యేసు పేతురు మూడోసారి పంపినప్పుడు యేసు ప్రభు పేతురు వైపు చూశాడంట. వేసే ముఖం కనపడుతున్న ఆ మంట వెలుతుల్లో పేతురికి ప్రియమైన సంగమా పేతురు దుఃఖపడారా, పశ్చాత్తాపడ్డాడంట. ఇక్కడ ప్రభు మూడోసారి అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే నా కొంత రోజు నువ్వు సిలువవాడు కదా. ఒక ప్రశ్న అన్నమాట యాకోబుకి, పేతురికి. ప్రియమైన సంగమా నిజంగా మా ప్రభుని ప్రేమిస్తే సిలువైనా వెళ్ళాలండి. రోమ్లో గాలి పేతురు పారిపోతాడంట. ఇంకా మనం మానవ పొందుతూ ఉంటాడు. ఇంకా సంఘానికి అయితే మంచి ఉత్తరం రాశాడు పేతురు, మానవుడిగా ధైర్యం ఉందని. ఇప్పుడు పేతురు మానవలసిన సమయం వస్తూ ఉంది, పారిపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అతనికి దర్శనమిచ్చాడు. సిలువ మోసుకుంటూ వెళ్ళాడంట రోమ్ ప్రాంతంలో. ఇతను ఎదుర్కొన్నాడంట పేతురుని. ఎదుర్కొన్నప్పుడు ప్రియమైన సంగమా పేతురు ఇప్పుడు లొంగిపోతున్నాడు రోమ సైన్యానికి ఆ సాక్షిమాలను పొందడానికి. తర్వాత వచ్చిన పేతురు ఏ రీతిగా మనము కూడా ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. అపోస్తుడైన పేతురు, అపోస్తుడైన పౌలు ఇరువురు కూడా ఒకే రోజు ఒకే సమయంలో హతమార్చబడ్డారు. పేతురు సిలువ మరణం పొందుతూ ఉన్నాడు తలకిందులుగా, పౌలైతే శిరఛేదనంగా ఆపించబడ్డాడు. విశ్వాస జీవితంలో కష్టాలు, శ్రమలు, వ్యాధులు అన్నీ ఉంటాయండి. అన్నిటికీ మనం భయపడకూడదు. కాపరికి కూడా కష్టాలు ఉంటాయి. యాకోబు కూడా కాపరే, పేతురు కూడా కాపరే. కష్టం వచ్చినప్పుడు పారిపోతూ ఉన్నాడు. తన తండ్రిని, తన యేసు ప్రభుని పరిచర్యను విడిచిపెట్టి ఈరోజు మన జీవితాలు అనుకున్నాడు. యాకోబులాగా కష్టమైన శ్రమల వైపు ఉన్నామా? యెహోవా ప్రేమ దాడుతూ ఉన్నామా? యోర్దాను ప్రేమ దాడుతూ ఉన్నామా? లాభాన్ని తగ్గుతూ ఉన్నాడా? మరణం ఎదుర్కొంటా ఉందా? ఏషావు వస్తూ ఉన్నాడా? ఈరోజు నీ ప్రయాణం ఎలా ఉంది? పేతురులాగా నీ అమూల్యమైన విశ్వాసం కొరకు నువ్వు శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? పేతురులాగా మారు మనసు పొంది ఏసే ద్వారంగా ఉండడానికి ఆయుధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఏసే నాకు నేను తిరిగి లేదు అని అంటే నీ జవాబు ఏంటి? ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకోవాలి. ఎంతోమంది కదండి అయ్యగారు ఒక చిన్న ఉత్తరం రాసి ఉంది, అయ్యగారు నేను క్రైస్తవుడిని కాదండి. చర్చిలో మనం క్రైస్తవులుగానే ఉంటాం, బయటకు వెళ్ళిపోతే మనం ఎవరం కూడా క్రైస్తవులు కాదు. అవునా కాదా? ఎంతోమందికి అండి ఇవ్వట్లేదా పాస్టర్ గారు? ఈ వ్యక్తి దేవుని బిడ్డ కాదు కానీ చర్చ్కి వచ్చి కమ్యూనిటీ తీసుకుంటారు. ఎంతోమంది పేతురులాగా విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ప్రియమైన సంగమ్మ, యేసు ప్రభు ఈ ఉదయకాల సమయం ఒకే ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన ప్రేమించే వ్యక్తివైతే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో వేసుకోవాలి. ఏంటి అయిపోయింది, 4 వారాలు అయిపోయింది పాస్టర్ గారు వాకింగ్ చెప్పి, గంట దాకా వెళ్ళిపోయింది. చాలామందికి ఇంకా పాస్టర్ గారు వదలట్లేదు అన్న మా అనిపిస్తుందండి చాలామందికి. ఈరోజు ఏంటో తెలుసా, చాలా డీప్ మెసేజ్ అండి ఇది. చిన్నగా చెప్పొచ్చు, ఈ ప్రసంగం మనకి 1 year కానీ మళ్ళీ రాదు. లోతైన అనుభవం ఇది. ఒక విశ్వాస జీవితం. యాకోబు, నువ్వే ఆ విశ్వాసం. యాకోబు పత్రిక పాఠం కూడా అందులో రాయబడింది కూడా నీకే. సువార్త పాఠంలో ఆ పేతురు స్థానంలో ఉన్నది కూడా నువ్వే. 3 కూడా నువ్వే. పేమెంట్ సంగమా, నీ కొరకే వాక్యం. అందుకే కొంచెం సమయం ఎక్కువైంది. సమయం ఉండగానే వాక్యం ప్రకటించబడగానే దొరకగానే మనం దాచుకోవాలి హృదయంలో. వాక్యం అందబడిన సమయం వస్తుంది. ఆ సమయంలో మనం ఎంత ఏడ్చినా మనం దేవుని సముద్రానికి చేరదాం. ఆ విధంగా ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి ఆయన నిన్ను తన ఆత్మతో నింపి వాగ్దాన భూమి అయిన పరలోకం చేరగలిగినట్లు నీ ఆత్మరక్షణ పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి అయిండును గాక. దేవా